రైట్ బమిడిపాటి గారు వన్ బై వన్ బమిడిపాటి గారు, ఇప్పుడు ఇందాక మీరు రావణాసుడి గురించి శ్రీరాముడి గురించి కూడా డిస్కస్ చేశారు. అంటే కొంతమంది రాజకీయ నేతలు, హైదరాబాద్కి చెందినటువంటి కొంతమంది రాజకీయ నేతలు కూడా గతంలో శ్రీరాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగా ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ రిలీజియన్ డిఫరెన్సెస్, ఈ ఇష్యూస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అలాగా? నేను చెప్పేది ఏంటంటే, మతము అనేది ఒక గ్రూపిజం అండి, ఒక గ్రూప్కి సంబంధించింది. ఆ గ్రూప్లో పెద్దవాళ్ళు ఏదైతే చెబుతారో చిన్నవాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, గత 25-30 సంవత్సరాల నుంచి కూడా అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మాట వినే పరిస్థితులు లేరు. అసలు ఎవరికి కూడా మతం గురించి పూర్తి అవగాహన లేదు. అసలు ధర్మం ఏంటో తెలియదు. నేను ఉదయాన్నే టూత్పేస్ట్ వాడుతున్నాను, ఏ కంపెనీ వాడు తయారు చేశాడో కంపెనీ పేరు తప్ప కులం తెలియదు నాకు. అంతే కదా. నేను భోజనం చేస్తున్నా, ఆ రైతు కులం నాకు తెలియదు, మతం తెలియదు. నన్ను బతికించడానికి ఉదయం నుంచి రాత్రి వరకు, నేను పడుకోబోయే వరకు నేను వాడుకునే ప్రతి వస్తువు, ప్రతి పదార్థం ఎన్నో రకాల వాళ్ళు పండిస్తున్నారు, తయారు చేస్తున్నారు. సో ఆ తయారు చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఇంకా కులం ఏం తెలుస్తుంది. నేను నన్ను బతికించే వాడి గురించి నేను ఆలోచించట్లా. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు తెలిసి తెలియక తనకున్న పరిజ్ఞానంలో 2 ముక్కలు మాట్లాడి టీవీలో పేరు తెచ్చుకోవాలి, ఫేమస్ అయిపోవాలని చెప్పి ఏదో మీడియాలోనో సోషల్ మీడియాలోనో 4 సార్లు వాళ్ళ వీడియోలు కనపడాలని చెప్పి ఎగిరి గంతేసే వానరాలు అవి దైవత్వం ఉన్నటువంటి దేవుళ్ళు కాదు, అవి సాధారణ వానరాలని నా ఉద్దేశం. ఎందుకంటే నిజంగా చూడండి, ఇవాళ నేను పోప్ గారు ఉన్నారు, ఎంతోమంది, నేను ప్రఖ్యాతమైనటువంటి క్రిస్టియన్ సభలు జరుగుతున్నప్పుడు నాకు ఆ భాష తెలియకపోయినా, అంటే నాకు పూర్తిగా మతం గురించి తెలియకపోయినా, నేను వింటున్నప్పుడు వారు ఎక్కడా కూడా ఒక తొట్టుబాటు మాట కానీ, అసందర్భ ప్రేలాపన కానీ, వ్యక్తిగత దూషణ కానీ ఎక్కడా కూడా చేయరు. వారు ఒక స్వామీజీ, కంచి స్వామీజీ మాట్లాడినా, ఇంకో మహమ్మద్ సంబంధించినటువంటి మన ముస్లిం సోదరులు ఎవరైనా మత పెద్దలు మాట్లాడినా ఎక్కడా కూడా అనవసరమైన సంభాషణ ఉండదు. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు అనుకోకుండా మరణించారు, చాలా బాధపడ్డాం, అందరం బాధపడ్డాం. ఎందుకంటే సాధారణంగా రోజు పేపర్లో ఎక్కడ ఎవరు చనిపోయినా సరే బాధపడుతున్నాం. అయితే ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక చిన్న వీడియో, మతాలను చంపుకోవడం పవర్ అంట, మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము అట్లా ఉంటుంది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఇట్లా అంటే దాదాపు ఇతని వయసు మహా అయితే ఒక 20 సంవత్సరాలు ఉంటుందేమో యువకుడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులకి మత పెద్దలు ఏ విధమైనటువంటి బోధన చేయాల్సిన అవసరం ఉంది రవికృష్ణ గారు? ఎందుకంటే అంటే ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు చేసేది ఏముండదు, కాకపోతే ఇట్లా ఏదో యూట్యూబ్లోనో లేకపోతే టీవీలోనో ఫేమస్ సభలోనో రకరకాలుగా మతాలను ఉద్దేశించి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా. సో వీళ్ళని చూసి ఇంకొంతమంది మాట్లాడతారు, మిగతా మతస్థులు, ముస్లింలు, మళ్ళీ క్రిస్టియన్స్, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. సో ముందు మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఏదైతే ఉందో, భాష, దాని యొక్క భావం ఏదైతే ఉందో, ఆ భావమే సమాజంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచాలన్నా రెచ్చగొట్టాలన్నా మనం మాట్లాడే మాట. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, వీళ్ళని చూసి మిగతా మతస్థులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎలా అదుపు చేయాలి వీళ్ళని? నేను చెప్పేది సార్, ఆ వ్యూస్ పెంచుకొని ఓ 10 మంది ఫార్వర్డ్ చేసి లైకులు కొట్టేస్తారండి. ఆ తర్వాత అతను ఇటు కిందకి పనికిరాడు, ఇటు పైకి పనికిరాడు, చిన్న పని చేయలేడు, పెద్ద పనికి ఎవరు పిలవరు. ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఈ పాస్టర్ గారు, ఆయన గారు ప్రవీణ్ గారు చనిపోయారు కదా, ఎవరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో వాళ్ళని క్రిస్టియన్ పెద్దలు కూడా వద్దు అనలేరు. ఎందుకు అంటే, వద్దు అంటే రేపు ఎప్పుడైనా సభకు పిలిస్తే గట్టిగా అరుచుకుంటూ వచ్చేది ఈ పిల్లలే. అలాగే హిందుత్వం కూడా, హిందువుల్లో కూడా అంతే. ఏదైనా గొడవ జరిగినప్పుడు గట్టిగా, ఇప్పుడు నేను వినాయక చవితి చూస్తూ ఉంటాను, వినాయక చవితి ర్యాలీ జరుగుతూ ఉంటుంది. ఆ కరెక్ట్గా ఓల్డ్ సిటీలో వెళ్తున్నప్పుడు గట్టిగా వినాయకుడు నడుస్తూ జై శ్రీరామ నడుస్తారు గట్టిగా. అవును, ఏమండి?
అంటే ఇది ఎవరు చేసేది ఎవరు అంటే పర్టికులర్గా కావాలని రెచ్చగొట్టడం అని నేను అన్ను, నీ దేవుణ్ణి పొగడమే, జై శ్రీరామ్ అన్ను. కానీ ఎక్కడ నాని ఒక మసీదు ముందు నిలబడి నువ్వు జై శ్రీరామ్ అనొద్దు, ఒక దేవాలయం ముందు అల్లా అని అనొద్దు, ఇంకొక చర్చి ముందు నిలబడి నువ్వు జై శ్రీరామ్ అనొద్దు, చర్చి వాళ్ళు వచ్చి మన దేవాలయం ముందు నిలబడి జై క్రీస్తుని అనవద్దు. నేనేమంటే ఇదంతా నేర్పించాల్సింది ఎవరంటే తప్పనిసరిగా మత పెద్దలు ఒక మతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే, అరే నువ్వు గనక ధర్మంగా ఉంటేనే నేను ఉంచుతానురా, లేకపోతే నేను ఎడగొడతామని చెప్పాలి ఫస్ట్. నువ్వు మతపరంగా మాట్లాడితేనే, ధర్మంగా ఉంటేనే నేను ఉంచుతాము, లేకపోతే మా మతంలోంచి నిన్ను వెలివేస్తాము అని చెప్పి ఎప్పుడైతే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఈ చిల్లర మాటలు, చిల్లరగా ప్రవర్తించే పిల్లలు, యువకులు ఎవరైతే రెచ్చగొట్టే యువకులు ఉన్నారో వాళ్ళ ఫేమస్ అవ్వడం కొరకు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఒక్క హిందువే కాదు, ఇక్కడ బమిడిపాటి గారు ఇప్పుడు ఇందాక నేను చూపించిన వీడియోకి సంబంధించి యువకులు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్, ఏ మతానికి సంబంధించి వాళ్ళైనా మతాలను రెచ్చగొట్టే విధంగా గనక వ్యాఖ్యలు చేసినా, లేకపోతే ఏదైనా స్పీచ్ బహిరంగ సమావేశాలు ఇచ్చినప్పటికీ కూడా వారి మతానికి సంబంధించిన పెద్దలే వారిని వారు చెప్పిన విషయంలో ఇలా రెచ్చగొట్టే పిల్లలని మత గురువులు కూడా కంట్రోల్ చేయట్లేదు. ఎందుకంటే రేపు వచ్చేది వాళ్ళే వీళ్ళ సపోర్ట్ కోసం అంటున్నారు. వాస్తవం అది. అంటే వీళ్ళు ఇలా ఒక సంఘాన్ని పెంచుకొని, వాళ్ళ వర్గాన్ని పెంచుకొని, వాళ్ళ బలాన్ని పెంచుకొని వాళ్ళు సొంత లాభం పొందాలని చేసే ప్రయత్నమే. వాస్తవానికి సార్ ఏ గ్రంథమైనా ఏ ధర్మమైనా చెప్తుంది ఒకటే, ఏంటి? మానవత్వాన్ని బోధిస్తుంది. మానవత్వం లేనటువంటి బోధ అది ధర్మము కాదు. ఉదాహరణకి మన వైదిక ధర్మం చెప్తుందంటే మానవులందరూ వసుదైవ కుటుంబము అని చెప్తున్నారు. వసుదైవ కుటుంబం అంటే అందరూ కూడా రక్త సంబంధికులే, అందరూ కూడా అన్నదమ్ములమే, ఒకే తల్లిదండ్రి సంతానము. బైబిల్ కూడా అదే చెప్తుంది, ఆదమవ్వ సంతానం అని చెప్తుంది. ఖురాన్ కూడా అదే చెప్తుంది. ఈ బోధ ఎందుకు సర్వసాధారణం చేయట్లేదు? నువ్వు వేరు నేను వేరు, నా వర్గం వేరు నీ వర్గం వేరు, నీ మతం కన్నా నా మతం గొప్ప, ఎందుకు విద్వేషాలు వస్తున్నాయి? ఈ విద్వేషాలు రాకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సిందంటే మనం గ్రంథాలు చదవాలండి. ఈరోజు పిహెచ్డీలు పీజీలు డిగ్రీలు చేసేస్తున్నాం, కానీ భగవద్గీత చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఖురాన్ చదవట్లేదు. అందుకే మనలతో, మన జీవితాలతో మన మత బోధకులు ఆటలాడుకుంటున్నారు, మనల్ని విడగొట్టేస్తున్నారు. గ్రంథంలో చూడండి, బైబిల్ చేతిలో పట్టుకుని వాళ్ళు బోధించేది వేరు, బైబిల్లో ఉండేది వేరు. ఖురాన్ చేతిలో పట్టుకుని వాళ్ళు బోధించేది వేరు, ఖురాన్లో ఉండేది వేరు. భగవద్గీత అంటూ వీళ్ళు బోధించేది వేరు. గ్రంథాలు ఎప్పుడు కూడా విడగొట్టట్లేదు, గ్రంథాలు మానవత్వాన్ని బోధిస్తున్నాయి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ షఫీ గారికి ఒక ప్రధాన అంశం కూడా మనం చర్చించాలి. ఎందుకంటే చర్చించాల్సిన లేదు, ఇంకా ఒక నిమిషం నాయుడు గారు, ఒక నిమిషం. షఫీ గారి పైన నేను ఒకటి టాపిక్ తీస్తా. అక్కడ మత పెద్దలు యూత్ కావాలి, ఆ మతం పెరగాలనేది ఒక వర్డ్ వాడింది సార్. నేనేమంటున్నంటే ఓకే, ఆ మతం పెరిగితే సంతోషం, ఏ మతం పెరిగితే ఆ మతం సంతోషం, కానీ దానివల్ల ఇలా